నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయంటే అవును అంటున్నారు. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ అందరికీ సుపరిచితులు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకైతే మరింత టార్గెట్ పర్సన్. ఎందుకంటే జరిగిన అంశాలన్నీ కూడా మనకు తెలుసు. వల్లభనేని వంశీ ఏం మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో గుక్క పెట్టి ఏడ్చిన పరిస్థితిని కల్పించిన వ్యక్తి. మరి వంశీ పాపం పండింది, వల్లభనేని పని అయిపోయింది. గత కొన్నాళ్ళ నుంచి వస్తున్న వార్తలు. ఇప్పుడు ఇది నిజం అంటూ వస్తున్న బ్రేకింగ్. వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న పోలీసులు, బెజవాడికి తరలిస్తున్న ఆంధ్ర పోలీసులు. షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. వంశీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? వంశీ ఏం చేశాడు? ఆయన తప్పులేంటి? అసలు వంశీ ఇక్కడ లేనే లేడు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినాయి. అసలు ఆయన నిజంగా లేరని అనుకున్నారు, కానీ మాటు వేస్తున్నారు. ఎప్పుడో కాటు పడక తప్పదు అన్న చందంగా ఏపీ పోలీసులు ఉన్నారా అని సర్వత్రా వినిపిస్తున్న వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలోనే వంశీని అదుపులోకి తీసుకోవడం. ఇక వంశీని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటారు. రెడ్ బుక్ మొదటి పేజీ మొదలయ్యింది. ఎందుకంటే ఇప్పటివరకు రోజా గారు, కొడాలి నాని గారు, మా వాళ్ళందరూ ఆ విజువల్స్ కూడా వేస్తారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ, పేరు నాని గారు, నెక్స్ట్ జోగి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా వైసీపీ భాషలో ఎత్తేస్తారు అని చెప్పి గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారాలు, వార్తలు, ప్రచారాలు. కానీ ఎవరిని కూడా ఎత్తేయలేదు, అరెస్టులు చేయలేదు. దీని మీద ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు చాలా ఆవేదన, అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఏంటి ఎంతకాలం ఇది? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ కూడా ఇబ్బందులు పడ్డాము, అరెస్టులు చేయించుకున్నాము, నానా యాగి చేశారు, కంటి మీద కునుకు లేకుండా చేశారు, ఊర్ల నుంచి పరాయి రాష్ట్రాలకి పారిపోయే విధంగా భయపెట్టారు. ఎప్పుడు అధికారం వస్తుందా అని చెప్పి ఆశగా ఎదురు చూసాం. అధికారం వచ్చినా సరే మాకు ఈ తప్పట్లేదు, మళ్ళీ వాళ్ళ రాజ్యమే అమలవుతుందా అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారినే ప్రశ్నించే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. దీని మీద చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయండి, లేకపోతే వేరే అంశాలు ఉన్నాయండి, చాలా ఆగ్రహంగానే ఉన్నారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న విధంగా మొదటి నుంచి కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. కూటమిలో ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే జనసైనికులు అవనియండి, తెలుగు తమ్ముళ్ళు అవనియండి, తెలుగు మహిళలు అవనియండి. ఏంటి ఆ చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోవడం? ఇలాగే చెప్తుంటారులే నీతులు సూక్తులుని. వీళ్ళు ఏం చేసే ఉద్దేశం లేదు, చేస్తే ఎక్కడ వ్యతిరేకత వస్తుందేమో, కూటమి భయపడుతుందేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళు ఆలోచనలకి, వాళ్ళ వ్యాఖ్యలకి, వాళ్ళ ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఒక షాకింగ్ వార్త ఇది. అసలు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని ఎవరో కూడా ఊహించలేదు, కానీ అరెస్ట్ చేసేశారు. బెజవాడకి తరలిస్తున్నారు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ అంశం అన్నది వెలుగులోకి వచ్చిందో, ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, ఎప్పుడైతే అరెస్టులకి శ్రీకారం చుట్టారో, ఇంకా ఒక్కొక్కరు దౌడు మొదలుపెట్టారు అని. ఎందుకంటే నెక్స్ట్ లిస్ట్లో ఉన్నది వాళ్ళు చేస్తున్న ప్రచారం, వస్తున్న వార్తలు కదా. రోజా గారు, జోగి రమేష్ గారు, కొడాలి నాని గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే పేరు నాని గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అదిగో రెడ్ బుక్ కూడా మా వాళ్ళు చూపిస్తున్నారు. సరే, అది రెడ్ బుక్కా, బ్లూ బుక్కా, వైట్ బుక్కా, బుక్ ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు జరగదు, వీళ్ళు ఇలాగే తాత్సారం చేస్తున్నారు, 8 నెలలు అయిపోయింది అన్న వాళ్ళందరికీ కూడా ఇది తట్టి లేపుతున్నారు. మేమేం పడుకోలేదు స్వామి, మీరు పడుకోకండి, ఇక కళ్ళు అప్పగించి చూడండి, అసలు సినిమా ముందుంటుంది. దానికి ఫస్ట్ స్టెప్ వల్లభనేని వంశీ
అరెస్ట్. ఇక హైదరాబాద్లో ఈయన్ని అదుపులోకి తీసుకున్నారట, అరెస్ట్ చేసి బెజవాడకి తరలిస్తున్నారు. ముందుగా నేను చెప్పినట్టుగానే రోజా గారు, కొడాలి నాని గారు వీళ్ళు కూడా ఈరోజు రేపో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి ఏదైనా మొదలైందనుకోండి ఇంకా ఆగదు, మొదలవడమే కష్టం ఎవరికైనా సరే. ఒక అడుగు వేసిందంటే మన డెస్టినేషన్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళిపోవాలి. గతంలో ఏవైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తాం, ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపల పెడతాం, మొత్తం కక్కిస్తాం, అప్పుడు తిన్నదంతా కూడా అని చెప్పి ప్రచారం చేస్తున్న కూటమి పెద్దలు ఇప్పటి వరకు అది చేయకపోవడంతో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి వాళ్ళే ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వీళ్ళ మద్దతు వాళ్ళకే ఉన్నది. మరి పేరు నాని గారు అడ్డంగా గొడవల్లో దొరికేశారు, ఏమైంది? ఏమీ చేయలేదు. వల్లభనేని వంశీ గారు తల్లి లాంటి భువనేశ్వర్ గారినే అతి నీచంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆవిడ గురించి మాట్లాడిన మాటలు, కన్న తల్లినే అన్న లోకేష్ గారు ఏమీ అనలేదు. భార్యకి అంత అవమానం జరిగినా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా మెత్తగా సైలెంట్గా ఉన్నారు అని. ఇక రోజా గారు ఆడదాం ఆంధ్ర 110 కోట్లు 100 కోట్లు ఏవో అన్నారు, మరి ఆవిడ్ని ఏం చేయలేరు. మరొక అంశం, జోగి రమేష్ గారు అయితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటికే హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడ దాడికి పాల్పడ్డారని, పట్టాభి గారిని చంపాలని చూశారని, ఆయనతో పాటుగా అడ్డొస్తూ ఇంకొక 2-3 లేపేద్దామని చూసి జరిగిన ప్రచారం కదా ఇది. ఏవో ఫోన్ కాల్స్ దొరికినాయి అన్నారు, వీడియో కాల్స్ దొరికినాయి అన్నారు, కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు అన్నారు. సరే, గత ప్రభుత్వంలో ఏమీ లేదు, మరి ఈ ప్రభుత్వంలో చేయాలి కదా. తెలుగు తమ్ముళ్ళు అండంలో తప్పే ఉంది, ఎవరు చేసినా సరే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ శ్రేణులను కానీ అన్యాయంగా అరెస్టులు చేసినా, అక్రమంగా వాళ్ళని నిర్బంధించినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా నెక్స్ట్ ఖచ్చితంగా వాళ్ళు కూడా కక్ష సాధింపు తీర్చుకుంటారు. ఎందుకంటే రాజకీయాల్లో తీర్చుకుంటారు అంటే ఇంకా అది ఒక ప్యాషన్ అయిపోయింది. వాళ్ళు చేశారు, అప్పుడేం నువ్వు చేయలేదా, ఇప్పుడు మేము చేస్తే తప్పు వచ్చిందా, ఇలా అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అలా చేసినా అంతే. మరి జోగి రమేష్ గారు చూడండి ఎంత చిద్విలాసంగా ఉంటారు. మొన్న కూడా ఆయన మొదలుపెట్టాడు మళ్ళీ. అంటే వంశీ అయితే మాట్లాడలేదు, వంశీ అయితే టెన్షన్ తోటి ఉన్నాడు అనిపిస్తున్నది ఆయన. వల్లభనేనైతే పెద్దగా మాట్లాడిన సందర్భం, కానీ ఎవరైతే ఇప్పుడు లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు మళ్ళీ తమదైన స్టైల్లో. జోగి రమేష్ మాట్లాడుతున్నారు, పేరు నాని మాట్లాడుతున్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారు, కొడాలి నాని కొద్దిగా పూర్తిగా కాకపోయినా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంక రోజా గారు అయితే ఇంక చెప్పనవసరం లేదు, డైరెక్ట్గా ఆవిడ ప్రతిరోజు కూడా ఆవిడ స్టైల్లో ఆవిడ అటాకులకు దిగుతున్నది. సో వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి, ఒకటి మొదలయ్యింది కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా దడ మొదలయ్యింది, ఎక్కడికక్కడ ఈ రోజు నుంచి కామ్ అయిపోతారు అని. ఎందుకంటే అరెస్టులు చెయ్యరు అనుకున్నది చేసే స్టేజ్కి వచ్చేసింది. అంటే ఇక మొదలైంది అసలు ఆట అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు అయితే, తెలుగు మహిళలు అయితే వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ డే ఇది. ఎందుకంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అన్నప్పుడు రగిలిపోయారు. మెగా ఫ్యాన్స్ అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవనియండి, జన సైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, ఏడుపు ఒకటే తక్కువ, కోపం ఆగ్రహం, ఏం చేయాలో తెలియని పరిస్థితి, అధికారం లేదు, ఆందోళన, ఏదో రకంగా కసి తీర్చుకోవాలి, మేము మాట పడ్డాం, మా కుటుంబ సభ్యులు మాట పడ్డట్టుగా ఫీల్ అయ్యేవారు వాళ్ళు. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఊరుకుంటారా? మోత మోగించకుండా సంబరాలు చేసుకోకుండా ఆగుతారా? అందులోని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని హిట్ చేశారు కదా. వేరే వాళ్ళని ఎవరన్నా హిట్ చేస్తే అది వేరే అంశం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నే డైరెక్ట్గా హిట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణినే అతి దారుణంగా మాట్లాడారు. అసలు మనం మాట్లాడడానికి, అది డిస్కస్ చేయడానికే ఇబ్బందికరంగా మారే పరిస్థితి. అసలు ఏం మాట్లాడారు ఏంటి అన్నది అంత దారుణంగా మాట్లాడిన నేపథ్యం. సో ఈరోజు కట్ చేస్తే మరి వల్లభనేని వంశీ గారు ఆయన ఎక్కడున్నారు ఏంటి, ఇవన్నీ కదా వచ్చిన వార్తలు. ఎక్కడుంటే ఏంటండి, ఎత్తేయాలనుకున్నప్పుడు ఎత్తేయాలని ఫిక్స్ అయితే అధికారం మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఎత్తేస్తారు. అదే ఇప్పుడు జరిగింది. కానీ ఏ కేసుల మీద వంశీ ఉన్నారు, వంశీని అరెస్ట్ చేశారు, ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? ఒక్క విషయం
కూటమి నాయకులు రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే, ఎత్తడం ఆలస్యం అయితే ఆలస్యం అవ్వచ్చేమో, కానీ పగ్గడ్బందీగా ఎత్తే ప్లాన్లో ఉన్నారు అన్నది. ఎందుకంటే ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమైంది? డే 1 నుంచే మొదలుపెట్టారు. డే 1 నుంచే మొదలుపెట్టారు. అది ఆ కూల్చుడు దగ్గర నుంచి అస్సలు ఎక్కడా ఆగలేదు, స్టార్ట్ అయిపోయింది. అది ఏమైంది? వ్యతిరేకమైంది వైఎస్ఆర్సీపీకి, ఖచ్చితంగా వ్యతిరేకమైంది. సో ఈ పరిస్థితుల్లో వ్యతిరేకమైనప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం దానికి ప్లస్ అయింది, 100% ప్లస్ అయింది కదా కూటమి ప్రభుత్వానికి అది. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకం అంతా కూడా వీళ్ళకి ప్లస్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వ్యతిరేకత మేము తెచ్చుకుంటే, అదే వ్యతిరేకత వస్తే ప్రజల్లో 151 నుంచి 11, 151 నుంచి 11, మరి వీళ్ళకి 164 నుంచి ఏంటి పరిస్థితి? ఏంటి ఆ పరిస్థితి 164 నుంచి? సో అది భయపడ్డారు, దానికి టైం తీసుకున్నారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేసినా ఎవరు కాదంటండి, ఎవరు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎన్నెన్ని మాటలు, ఎంతంత దారుణంగా కుటుంబ సభ్యుల్ని, ఇప్పుడు మళ్ళీ ఇదిగో చిరంజీవి గారిని కూడా మళ్ళీ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఏ అంశం వచ్చినా రాజకీయ, ఏ అంశం వచ్చినా తప్పే, ఏం మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే. మన కుటుంబ విషయాలు మాట్లాడుకోకూడదు, వేరే విషయాలు మాట్లాడుకోకూడదు, ఏం చేసినా తప్పు 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 తప్పు. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఎలా దొరుకుతాడా అని చూస్తున్నారు. మరి మీకు అవకాశం వచ్చినప్పుడు, మీకు పవర్ నెత్తికెక్కినప్పుడు, ఇష్టం వచ్చినట్లుగా మీరు చెలరేగినప్పుడు మరి అవతల వాళ్ళు ఊరుకుంటారా? అంత చేతికి గాజులు తొడుక్కొని ఉన్నారా? వాళ్ళు మాట్లాడేవి ఇవన్నీ కూడా మాకు చేత కాదా ప్రతీకారం తీర్చుకోవడం? మీతో మేము మాటలు పడాలా? మీ దగ్గర మేము పని వాళ్ళమా? ఈ రకంగా వాళ్ళు మాట్లాడే మాటలు రగిలిపోతున్నారు. సో ఏది రగిలిపోవడం ఏంటి, ఏది అవనియండి, ఒక తప్పు అంటూ జరగాలి, పక్క సాక్ష్యాధారాలు అయితే ఉండాలి. మరి ఉన్నాయా ఆ సాక్ష్యాధారాలు? అంటే ఉన్నాయి అని వీళ్ళు చెప్తున్నారు. ఎక్కడున్నాయి అంటే ఇంత టైం తీసుకున్నారట. 8 నెలలు టైం తీసుకోవడానికి కారణం ఏంటంటే, పక్కగా అంటే ఒక్కసారి లోపల పెడితే జీవితంలో ఓకే ఇంత దారుణంగా ఉంటుందా, అనవసరంగా ఈ తప్పు మేము చేసామే, మళ్ళీ జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదే, దెబ్బ కొడితే అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్నది కూటమి వాయిస్, కూటమి నాయకులు అనుకుంటున్న వాయిస్. అందుకనే ఇంత సమయం అని. సో ఒక్కసారి మొదలైన తర్వాత నేను ముందు చెప్పినట్లుగా ఇంకేది కూడా ఆగదు. ఖచ్చితంగా వల్లభనేని వంశీనే అరెస్ట్ చేశారు అంటే మిగతా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీదైతే కేసులు ఉన్నాయో ఒకరిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతారు. ఇది భరోసా ఇచ్చినట్లే ఈ మొదటి స్ట్రోక్ శ్రేణులందరికీ కూడా. సో ఇప్పటికైనా సరే రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నారండి, అది జనసేన అవనియండి, లేకపోతే వైసీపీ అవనియండి, తెలుగుదేశం పార్టీ అవనియండి, బీజేపీ అవని, వాట్ ఎవర్ ఇట్, ఏ పార్టీ అయినప్పటికీ కూడా పర్సనల్గా, వ్యక్తిగతంగా, మనుషుల టార్గెట్గా రాజకీయాలు మానుకోండి. ఎందుకంటే మీకు కుటుంబాలు ఉన్నాయి, మీరు ఉన్నతమైన స్థాయిల నుంచి వచ్చిన వాళ్ళే, ఎన్నో కష్టాలు, ఎన్నో డక్కా ముక్కలు తిని, ఎన్నో అవమానాలు పడి ఒక స్థాయికి వెళ్తారు మీరు. కానీ ఆ స్థాయిని దిగజార్చుకోవద్దు, ఆ స్థాయిని దిగజార్చొద్దు ప్రజల్లోని. మీ స్థాయిని మీరు దిగజార్చుకుంటూ కాకుండా సభ్య సమాజం అనే విధంగా చేసుకోవద్దు. ఏ నాయకుడైనా సరే మీకు నచ్చలేదనుకోండి, రాజకీయాలు మానేయండి, మీ వ్యాపారాలు ఏవో మీరు చేసుకోండి, మీకున్నది హ్యాపీగా కృష్ణారామ అనుకుంటా తినండి, లేకపోతే పోనీ ఎంజాయ్ చేయండి, ఎవరు వద్దనరు. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి వచ్చి మాకు నచ్చినట్టుగా మేము చెలరేగిపోతాము, మాకు నచ్చినట్టుగా మేము చేస్తాము, అధికారమే ఇంక మాకు జీవితాంతం అంతా ఉంటుంది, మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు, సీఎం స్థాయి వ్యక్తులు ఏం పీకలేడని మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్పాలి? సామాన్యమైన ఊరుకుంటాడా? మన నాయకుడే మనకు మంచి చెప్పకపోతే, మన నాయకుడికే మనకు దిశానిర్దేశం చేయకపోతే, మన నాయకులే మనల్ని రెచ్చగొడుతుంటే అది ఏ పార్టీ అవనియండి. నేను ఒక పార్టీ గురించో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదో అన్నారు, నేను ఆయన కోసం ప్రస్తావించట్లేదు, ఏ నాయకుడైనా సరే మనమే రెచ్చిపోతుంటే మన కింద ఉన్న వాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు రెచ్చిపోతారు.
పాఠాలు చెప్పే టీచరు పద్ధతి ప్రకారంగా ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తును చక్కదిద్దే విధంగా పాఠాలు చెప్పాలి. ఆ చెప్పే పాఠాలే వాళ్ళు అవి అయితే ఇంకా అదే వస్తాయి. ఇంకా భూత పురాణాలు, రాసలీలలు, రసిక క్రీడలు ఇలాంటివి బోధించారనుకోండి, ఏమవుతుంది మన కింద వాళ్ళకి పాఠాలు చెప్పేవాడు? సో రాజకీయాలు కూడా అంతే. రాజకీయ పాఠాలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఆ రకంగా చేయాలి. కానీ ఇది ఒక గుణపాఠం కావాలండి. అది వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారా, ఇది రైటా రాంగా అనే అంశం వస్తే, ఒక మహిళ మీద ఏ స్థాయి మహిళ అయినా సరే, భువనేశ్వర్ గారు అన్నారనే కాదు, ఎలా మాట్లాడతారు మీరు? అంత దారుణంగా, అంత నీచంగా, జిగుప్సాకరంగా, అవి వినడానికి మళ్ళీ రిపీట్ చేయడానికే చాలా అసహ్యంగా ఉంటుంది. ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా మీరు. మీ కుటుంబ సభ్యులను ఆ రకంగా మాట్లాడితే ఊరుకుంటారా మీరు? మిమ్మల్ని ఎవరన్నా చిన్న మాట అంటేనే విరుచుకు పడిపోతారే, పౌరుషం పొడుచుకొచ్చేస్తుందే, ఏవేవో చేసేస్తారే, ఏవేవో హెచ్చరించేస్తుంటారే. మరి ఎట వాళ్ళు అది కాదా? వాళ్ళకి పౌరుషాలు ఉండవా? వాళ్ళకు మానాభిమానాలు ఉండవా? వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదా? మీకే పేటెంట్ హక్కులు అవి. ఏ రాజకీయ నాయకుడికైనా సరే, ఈయన గురించి నేను అని కాదు, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వల్లభనేని వంశీ గురించి నేను చెప్తున్నాను. వల్లభనేని వంశీ కుటుంబ సభ్యుల్ని ఈ రకంగానే ఎవరైనా వ్యక్తిత్వ హననం చేస్తే, లేనిపోని అంటగడితే ఆయన ఊరుకుంటాడా? ప్రశాంతంగా పడుకోగలడా? క్షమిస్తాడా? ఎందుకు? ఎవరి లబ్ధి కోసం, ఎవరి ఆనందం కోసం, ఎవరి ఆనందం కోసం ఇది? ఈ పైత్యం ఎవరి ఆనందం కోసం? ఈరోజు ఏమైంది? కట్ చేస్తే ఆనందం కాస్త ఈరోజు ఆక్రందన అవుతుంది. అందుకని అధికారం ఉంది కదా అని కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఎవరు విర్రవీగినా ఇదొక గుణపాఠంలా మారాలి. ఏ రాజకీయ నాయకుడికైనా. నేను వంశీ గురించి చెప్పట్లేదు, కొడాలి నాని గురించి చెప్పట్లేదు, రోజా గురించి చెప్పట్లేదు. జనసేన నాయకులు ఎవరు మాట్లాడినా, తెలుగుదేశం శ్రేణులు ఎవరు మాట్లాడినా తప్పు తప్పే. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అది రెడ్ బుక్ రాజ్యాంగమా, బ్లూ బుక్ రాజ్యాంగమా, ఏ రాజ్యాంగం అన్నది అది మీరు చూసుకోండి పర్సనల్గా. పర్సనల్ టార్గెట్లు వద్దు. తప్పు చేయడానికి భయపడాలి. రాజకీయ నాయకుడు ఏం పైనుంచి దిగి రాలేదు. మీ ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి మాట్లాడడానికి సమాజంలో ఉన్నారు. ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంది ప్రజలు. వాళ్ళ కోసం పనిచేయండి. మీ రాజకీయాల కోసం, మీ చెత్త మాటల కోసం ఈ రకమైన వైఖరి ఆపండి. ఆపకపోతే ఈరోజు వల్లభనేని వంశీని ఎత్తేశారు, రేపు ఇంకొకరిని ఎత్తేస్తారు. అది ఏ బుక్ మొదలవుతున్నది అన్నది వేరే అంశం. ఇది బ్రేకింగ్. వల్లభనేని వంశీ అరెస్ట్ హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విజయవాడకి తరలిస్తున్నారు. వీటితో పాటుగా ఇంకా చాలామంది అరెస్టులు అవుతారంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తున్నారు. 8 నెలలు పట్టింది వంశీని ఎత్తేయడానికని. చూద్దాం మరి దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయో, మరి ఏ బుక్ అమలు చేశారో అని. స్టే ట్యూన్. మరి కాసేపట్లో నమస్తే విత్ నాగేశ్వర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని మొదలు పెడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.